హలో అండి. వెల్కమ్ టు కన్నయ్య ఛానల్. ఈరోజు మనం రామదేవుని కథ, వ్రత విధానం గురించి తెలుసుకుందామండి. ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చండి. ఈ వ్రతాన్ని 5 గురువారాలు, 5 ఆదివారాలు ఇంట్లో ఆచరించుకుంటే చాలా మంచిదండి. ఈ వ్రతం వల్ల ఆరోగ్యాభివృద్ధి, అష్ట ఐశ్వర్యములు, సిరి సంపదలు ప్రాప్తిస్తాయి. అలా కాకుండా రోజు ఈ కథను చదివినా లేదా విన్నా కూడా ఆరోగ్యాభివృద్ధి, అష్ట ఐశ్వర్యములు, సిరి సంపదలు ప్రాప్తిస్తాయి. స్కిప్ చేయకుండా ఈ రామదేవుని కథ మొత్తం వినండి. ఇప్పుడు మనం రామదేవుని కథ గురించి తెలుసుకుందాం. శ్రీరామదేవుని కథ ప్రారంభం. నాగంబట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగంబట్టు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణభట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలనని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళుచున్నాడట. అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడకు వెళుచున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనము సంపాదించుకుంటకు కాశీకి వెళుచున్నాను అని చెప్పెను. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళితే నీకు ధనం మూటకట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెబుతాం, వింటావా అని అడిగారు. నాగంభట్టు, అది ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొనెను. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కోసలమను రాజ్యము కలదు. ఆ రాజ్యము పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసము పుత్ర కామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రనిచ్చినారు. అతడది పట్టుకొని వెళ్ళి తన భార్యలగు కౌసల్య, సుమిత్రి, కైకేయి అను 3 రాణులకు ఇచ్చినాడు. వారు 3 పాయసం భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను 4 కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బల, అతిబల విద్యలను నేర్పెను. రాముడు తాటకని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి అహల్య శాప విమోచన చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకవరము చేత 14 ఏండ్లు అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమున కేగి లంకా దహనము చేసి రావణాసురుని వధించి విభీషణకు పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని వారు ఆ విప్రునకు మరల రామదేవుని వ్రతకథా విధానమును ఇట్లు చెప్పిరి. 5 లక్ష్మీవారములు అనగా 5 గురువారములు, 5 ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టవలేను. 1 ఉండ రామదేవునకు, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదునకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యాపిల్లలు అంతా కలిసి తినవలను. ఆ విధముగా 5 లక్ష్మీవారములు, 5 ఆదివారములు పూజ చేయవలను. ఈ విధముగా నారదుడు చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్యాపిల్లలతో కలిసి 5 లక్ష్మీవారములు, 5 ఆదివారములు రామదేవుని వ్రతమును ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితముగా ధనలాభము కలుగుటను గుర్తించినాడు. అందువలన 5 వారములతోనే ఆపివేయకుండా తదనంతరము కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్ట ఐశ్వర్యములతో, ఇష్ట సంపదలతో తులతూగుతున్నాడట. అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవలననుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళుదామనుకుని కొంచెము ధనము మూటగట్టుకొని
కాశీ కావిడి భుజం మీద వేసుకొని కుమారుణ్ణి కుమార్తెను పిలిచి, అబ్బాయి అమ్మాయి, మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంభట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు ఆయవారంనకు వెళ్ళి వచ్చి, అమ్మా, రామదేవుని కథ చెబుతాను విందువు గాని రావమ్మా అని పిలువగా ఆ తల్లి, నాయనా, ప్రొద్దున్నే దాసీది పాచి పనికి వచ్చేవేళ, వంటవేళ అయినది, ఇప్పుడు కథ వినలేను అనెను. మళ్ళీ రాత్రివేళ కథ చెబుతాను విందువు గాని రావమ్మా అని అనగా, ఇప్పుడేం కథ నాయనా, పడకల వేళ, నిద్రవేళ, ఇప్పుడు వినను అనెను. అకారణంగా రామదేవునికి కోపం వచ్చినది. ఎలా వచ్చిన ఐశ్వర్యంలో అలాగుననే వెళ్ళిపోదలపెట్టగా బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొర్లి ఇరుగు పొరుగు వారి ఇళ్లలోకి వెడలిపోయెను. పూర్వము నుండి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెళ్ళిపోచున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మా, అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా, ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినట. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోవుచుండగా తల్లి ఆ కంచము అంచు పట్టుకుని లాగిందట. అంతటా ఆ కంచము సగమంచుగల భాగం ఊడిపోయి మిగిలినది ప్రక్క ఇంటికి వెళ్ళిపోయినదట. మరునాడేదో పనిమీద పొరుగు ఇంటికి వెళ్ళిన నాగంభట్టు భార్య వారి ఇంటిలో ఉన్న సగమంచు కంచును చూచి, ఈ కంచము మాదేనన్నదట. అందుపై ఆ ఇంటివారు, మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచం మాదే అన్నదట. నాగంభట్టు భార్య, అలా కాదు, మా ఇంటిలో ఈ కంచము సగమంచు ఉన్నది, పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకొని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుని పోయెను. కానీ మొత్తం కంచం మాదేనని ఆ పొరుగింటి వారే ఉంచి వేసుకున్నారట. నాగంభట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూచి, ఏమన్నారమ్మా అనెను. అది ఆమెదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పెను. అప్పుడు కుమారుడు, అవును, రామదేవుని కథను చెబుతాను, ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగెను. కానీ ఆ తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పనో పాటో చేసుకుని బ్రతుకుతాను కానీ రామదేవుని కథ మాత్రం వినను అన్నది. మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లిని వెంటపెట్టుకుని వరాన్వేషణలో ప్రయాణమైనాడు. వారు ఊరి చివరకు వెళ్ళేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనము మూటగట్టుకుని వస్తున్నాడట. కొంత దూరము వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినాడు. అక్కడ ఒక కోనేరు కనిపించినది. ఆ కోనేటిలో కాళ్ళు కడుగుకొనుచుండగా ఎక్కడి నుండో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుని పోయెను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూచి, అమ్మాయి అబ్బాయి, మీరు సుఖంగా ఉన్నారా అని అడుగగా నారాయణ భట్టు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారంకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. ఆయవారపు చెంబు కూడా దొర్లిపోవచుండగా నేను చెల్లి చూచి, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం మిగిలినది. మిగతావన్నీ వెళ్ళిపోయినవి. గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిగిల్లి ఇరుగు పొరుగు వారింటికి పోవుచున్నది. అప్పుడు అమ్మ చూచి కంచం అంచు పట్టుకుని లాగగా సగమంచు మనకి, సగం పొరుగు వారింటికి వెళ్ళిపోయింది. మరునాడు ఉదయం లేచి వారింటికి నిప్పు కొరకై వెడలి వారి ఇంటిలో కంచం అంచు చూచి, కంచము అంచు మాది అన్నదట అమ్మ. అంతటి వారు, మీ కంచం మా ఇంటికి ఎలా వచ్చింది? నీవు మా ఇంటికి వచ్చినావా, మేము మీ ఇంటికి వచ్చినామా? ఇది మాదే అన్నారట. అలా కాదు, మా ఇంటిలో కంచం అంచు పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండును అతుక్కుపోయెను. వారు దానిని కూడా మాదే అని తీసుకున్నారట. అమ్మా, ఇప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావా అని అడుగగా, నేను కథ వినను, కార్యము వినను అన్నది. అందువలన రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించెను. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడుగగా, సరే, మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళ్చున్నాడు. వెళ్ళగా
కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించెను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేయుదునా అని నారాయణ భట్టు అడగగా అతను పెండ్లి వద్దు పేరంటము అక్కరలేదు అని చెప్పెను. మరికొంత దూరము పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లినిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడుగగా అతడు, నాకు పెండ్లి పేరంటము వద్దు, ఇదివరకే 2 భార్యలున్నారు అనెను. మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించెను. ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుని చూచి నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లినిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అనెను. పెండ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువుగారున్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడా యువకుడు. మీ గురువు ఎక్కడున్నారని అడుగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పెను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెడలి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అనెను. అంతా గురువు, బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోవు పాదమంతా భూమి లేదు, మీకిష్టమైతే చేయండి అని అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుకు నమస్కరించి అలాగెక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 ఆగాల నారాయణమ్మను ఇచ్చి పెండ్లి చేసినాడు. వారు అక్కడనే కూర్చొని రామదేవుని కథ చెప్పుకొనుచున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి దారపోస్తాము, తీసుకోవలసిందని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన పిమ్మట తీసుకుంటాము, మీకిష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తరువాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి, ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించుటని 4 ఎకరముల భూమి వారికి దారపోసి ఆ విప్రుడెక్కడికో వెళ్ళిపోయెను. వారా 4 ఎకరముల భూమిని అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనము కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారు. ఎంత వెదికినా ఆయనకి నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమున లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయిలను పల్లకీని పంపినాడు. వారక్కడకు వెళ్ళి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరకు దారపోస్తారట, మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపినారు కాన రావలసిందనగా వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకిష్టమైతే కూర్చుని కథ వినండి, తర్వాత వెళదామనగా బోయీలు కథ విన్న తరువాతనే ఆ పుణ్య దంపతులను తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినారు. అప్పుడు నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు ఆ ముగ్గురు ఆ గృహమును 4 ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకువస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమే వెడలినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవానిని చూచి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగెను. ఏమున్నది నాయనా, నేను పుట్టుకతోనే అందుడను, వాళ్ళు వడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చున్నాను, నా అవస్థ ఇలా ఉంది నాయనా అన్నాడట. నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను వినదివా అని అడిగెను. గొల్ల అలాగే వింటాను చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానమంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట. అప్పుడతను, ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దేవునివో చెప్పమనెను. నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుని కథామహత్యం. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టవలెను. ప్రసాదానికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవునకు, ముత్తైదువులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యాపిల్లలతో తినవలను అని చెప్పి వెడలిపోయాను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట. ఆ రాజును చూచి నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగెను. నాయనా,
నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు. నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్యా బిడ్డలు దారి తప్పిపోయారు. నా అవస్థ ఇలా ఉన్నది నాయనా అని రాజు చెప్పినాడు. సరే, నేనొక కథ చెబుతాను వింటారా అని నారాయణ భట్టు అడగగా, ఆ రాజు అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావా అనెను. నారాయణ భట్టు రామదేవుని కథనంతా చెప్పి వ్రత విధానమంతా వివరించెను. అంతటా ఆ రాజుగారి పరారైన భార్యాబిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావా, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాను అనగా, నారాయణ భట్టు, నేను దేవుణ్ణు కాదు, ఇది రామదేవుని కథామహత్యం. మీరు 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతయు ఇంకొక మారు చెప్పెను. నారాయణ భట్టు మరలా కొంత దూరము వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చొని ఉన్నది. ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగెను. అప్పుడు ఆమె, ఏముంది నాయనా, నాకు చిన్నతనంలోనే పెండ్లైనది. నా భర్త దేశాంతరం వెళ్ళినాడు. నా తల్లిదండ్రులు, అత్తమామలు కొన్నాళ్లు చూచి, ఎన్నాళ్ళు నిన్ను ఇలాగున్న చూస్తాము అని వదిలేశారు. కాబట్టి నా అవస్థ ఇలాగున్నది నాయనా అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేనొక కథ చెబుతాను వింటావా అనెను. అలాగే వింటాను నాయనా, చెప్పమన్నదామె. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరిమి వేసిన తల్లి, తండ్రి, అత్తమామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావా, మీరు ఏ దైవానివో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని అడిగెను. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని వ్రతకథా మహత్యము. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయవలనని వ్రత విధానమంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మా, పూజ చేసుకుంటాను, కొంచెము చోటు ఇస్తావా అని అడిగెను. మా ఇంటిలో మడి ఆచారం కుదరవు కనుక ఇల్లు లేదు, వాకిలి లేదు, వెడలిపొండి అన్నదామె. అప్పుడు నారాయణ భట్టు, కోనేరు అయినా చూపించు తల్లి అని అడిగెను. అందుకామె తూర్పు దిశగా ఈశాన్య మూలగా కోనేరున్నది, వెళ్ళమని చెప్పెను. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకే వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటము పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదమును 5 ఉండలు చేసి రామదేవునుకు నైవేద్యం పెట్టి కథ చదువుకొనుచున్నాడట. ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము, దక్షిణ, ప్రసాదములను ఇచ్చినాడట. ఆమె పుచ్చుకొని లోనికి వెడలిపోయెను. నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని అక్షంతలు నెత్తిమీద వేసుకుని కొన్నిటిని ఆ ఇంటి మీద వేసి వెళ్ళిపోయెను. అతను ఇలాగును వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఆయవారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండెను. ఇంతలో ఆమె భర్త వడ్లు మూటలు తీసుకుని ఇల్లు కానక కంగారుపడి అక్కడ నిలబడి ఉండెను. ఆమె చూసి, మన ఇల్లు ఇదే, ఇలా రండి అనెను. భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రాను అని చెప్పగా, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైందో చెబుతాను వినండి. ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇమ్మన్నాడు. నేను మా ఇంట్లో మడి ఆచారము కుదరవు, ఇల్లు ఇవ్వనని చెప్పాను. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు దిశగా ఈశాన్య మూల కోనేరున్నదని చెప్పాను. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా పెట్టి అందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదముగా 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యము పెట్టి కథ చెప్పుకొనుచున్నాడు. నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ, తాంబూల ప్రసాదాలు ఇచ్చినాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతడు కొన్ని అక్షంతలు నెత్తి మీద వేసుకుని మరికొన్ని అక్షంతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పాను. అంతటా ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళినాడో చెప్పుమనగా ఈశాన్య మూలగా వెళ్ళినాడని చెప్పినది. అప్పుడు ఆయన మూటలక్కడ పెట్టి నారాయణ భట్టును వెదుకుచూ బయలుదేరను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణునికి కనిపించెను. బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సిందని, మేము పూజ చేసుకుంటామని అనెను. అందుకు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు
ఇల్లు ఇవ్వనన్నారు. కాబట్టి మాదే తప్పు. మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసింది. మీరు ఏ దైవానివో చెప్పండి. మేము పూజ చేసుకుంటాము అనగా నారాయణ భట్టు మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు. మీ తప్పేమీ లేదు. అడగటం నా తప్పే. నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను. రామదేవుని వెదుకుటకు వెళుచున్నాను. నేను ఏ దేవుణ్ణి కాను. ఇదంతా రామదేవుని కథామహత్యం. నీవు ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పి నేను రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహాత్యం ఉంది. వ్రతం చేసుకుంటే ఇంకెంత మహాత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకొని అష్ట ఐశ్వర్యములతో తొలతూగుతున్నాడట. నారాయణ భట్టు ఎండనక వాననక తెండనక తిప్పలనక అర్ధరాత్రనక అరణ్యాలమ్మట పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖం తిరిగి మోర్చిల్లి పడిపోయెను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి భోజనము చేతువు గాని మా ఇంటికి రమ్మనెను. నేను రామదేవుని వెతుకుడుకు వెళుతున్నాను. భోజనం మాత్రం చేయను. ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు దిశ ఈశాన్యం మూల ఒక కోనేరున్నది. వెళ్ళమన్నాడట రామదేవుడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు బమిడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనం చేదువు గాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను. రామదేవుని వెదుకుటకు వెళుచున్నాను అన్నాడట. నేనే రామదేవుణ్ణు అని చెప్పగా అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షలతో విభూది రేఖలతో నడుమున నాగాభరణముతో శిరస్సున గంగతో ప్రక్కన పార్వతీతో త్రిశూలము త్రినేత్రములతో నందివాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారినిట్లు స్తోత్రం చేసెను. వందే శంభుం ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం. అప్పుడు మరలా నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావలేను అని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికలతో మెరుగుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర గదాధరుడై నెమలి పింఛము ధరించి ప్రత్యక్షమైనాడు. నారాయణ భట్టు వారిని కూడా ఈ విధముగా స్తోత్రము చేసెను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని స్తుతించి నారాయణ భట్టు చివరకు నాకు రామదేవుడు కూడా ప్రత్యక్షమవ్వాలి అనుకొని శ్రీరామస్తుతిని ఈ విధముగా చేసెను. శ్రీమద్దివ్యమునీంద్రచిత్తనిలయం సీతామనోనాయకం వాల్మీకోద్భవవాక్పయోధిశసినం స్మేరాననం చిన్మయం నిత్యం నీరదనీలకాయమమలం నిర్వాణసందాయకం శాంతం సత్వమనాయమయం శివకరం శ్రీరామచంద్రం భజే. ఈ స్తోత్రాలు స్తుతించేటప్పుడు ఏమైనా తప్పులుంటే మన్నించు తండ్రి. ఇక మళ్ళీ కథలోకి వెళ్దామండి. అని ఈ విధంగా రామస్తోత్రం చేసేసరికి హనుమత్ సమేత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగెను. అలాగే చేస్తాను, కానీ భోజనమైన తరువాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తాను అనెను. రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చెను. అప్పుడు ఆ సీతామహాతల్లి 4 కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి వెండి పీటలు బమిడి కంచాలు వేసి వారి బంధుకోటి పరివార సహితముగా రామదేవుని పరివార సహితముగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించెను. అందరూ భోజనము చేసి కర్పూర తాంబూలములు వేసుకున్న తరువాత నారాయణ భట్టు తనతో రావలసిందని కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు అతని వెనుకనే రామదేవుడు బయలుదేరి వెళుచున్నారు. అలా కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూడగా
అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంతా నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళిచ్చి ఏమి ఇలాగున పడిపోయినావు అని అడిగెను. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సాలురు తెలుసుకొనలేరు. మీ మహత్యం తెలుసుకొనుటకు నేనెంతటి వాడను? నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుని నారాయణ భట్టు మరలా ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇండ్లకు వెళ్ళినావో వారి ఇండ్లకు నన్ను కూడా నీ భుజములపై ఎక్కించుకొని తీసుకువెళ్ళమనెను. నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపై ఎక్కించుకొని కొంత దూరము వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలు ఇంటికి వచ్చిరి. అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకొనుచుండిరి. ఈ విధముగా తొలుత విచారగ్రస్తురాలిగా కనిపించిన స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవాని ఇంటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకొనుచుండగా విని వారికి అష్ట ఐశ్వర్యములు, ఆయురారోగ్యాలు, ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట. అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచుండుటచే సంతుష్టులై వారికి అష్ట ఐశ్వర్యములు, సిరి సంపదలు, ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుక్కొనుటకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది. సకల మర్యాదలు చేసినది. అప్పుడు నారాయణ భట్టు, మర్యాద చేయనక్కరలేదు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను. నీవు నీ భర్త మన ఇంటికి రావలేను, మనమందరము పూజ చేసుకుందాము అని చెప్పినాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు, రామదేవులతో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేరలకొచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూచి వారి తల్లిదండ్రులతో, ఏముండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకొని వచ్చి సంతోషముతో కుమారుని, కుమార్తెను కౌగిలించుకోపోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను. మీరింటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి దానిపై రామదేవుని పటము పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదము 5 ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధము చేసినాక కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చెదను అని చెప్పినాడు. వారు సంతోషముతో అతడు చెప్పిన ప్రకారం పూజకు అన్నింటినీ సిద్ధము చేసి అతన్ని రమ్మని పిలిచిరి. అప్పుడు నారాయణ భట్టు సంతోషముతో రామదేవుని భుజములపైకి ఎక్కించుకొని ఆ గ్రామంలో 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకుని వచ్చి ఆ రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవలేను అని ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు వారింటిలో కుడిపాదము పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అతడు నారాయణ భట్టు రామదేవునితో, పేదవాడను, నిన్ను తప్ప అన్యమెరుగని వాడను, నీ భక్తుడను కాబట్టి అపరాధముగాను అపచారముగాను భావించక నాకున్న ఈ పుచ్చుపీటయే సింహాసనమనుకొని దయ ఉంచి దీనిపై తమరు కూర్చుండవలేను అని వినయముగా ప్రార్థించెను. రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనముగా మారినదట. అంతటా సీతా, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది పరివార సహితముగా శ్రీరామచంద్రమూర్తి వారింటిలో ఆసీనులై వెలసినారట. ఆ పూట రామదేవుని వ్రతము చేసుకుని కథ చెప్పుకొని కథాక్షింతలు తమ శిరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడి నుంచో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెండ్లి చేస్తాము, ఒప్పుకుంటారా అని అడుగగా, పెండ్లి చేస్తానంటే వద్దంటామా బాబు, అలాగే చేద్దాము అని చెప్పి నాగంభట్టు పాకలు, పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణ భట్టుకి 70 యాగాల పెండ్లి చేసినాడట. నారాయణ భట్టు, అతని భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా మరలా రామదేవుని వ్రతము పట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదము చేసి ఆవు నెత్తితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్య మూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్ష్మీవారములు, 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయురారోగ్యాభివృద్ధి,
అష్ట ఐశ్వర్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట. ఈ నోము ప్రపంచమంతా నోచిరి. నోచిన వారందరూ అష్ట ఐశ్వర్యవంతులై సుఖముగా ఉండిరి. రామదేవుని కథ సంపూర్ణము. అందరూ తప్పకుండా నిత్యం ఈ కథను చదవటం లేదా వినటం చేయండి. తప్పకుండా ఆ శ్రీరాముని కృప మనందరి మీద ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.